సుమారుగా 19 పంటలు పండిస్తున్న రైతులకి గిట్టుబాటు ధర లేక ఈరోజు రైతులంతా అల్లల్లాడిపోతుంటే వారి గురించి పట్టించుకోకుండా మేము మద్దతు ధర ఇస్తున్నాం, అయినా కూడా వీళ్ళు అనవసరంగా గొడవ చేస్తున్నారు అని చెప్పి మంత్రి గారు చెప్తారు. సోమిరెడ్డి గారు ఎంత సిగ్గులేని మంత్రి అంటే 4 సార్లు ఓడిపోయాడు. బుద్ధి లేకుండా చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవి వచ్చినా ఎలా సిగ్గు లేకుండా ఆయన తీసుకున్నాడో నాకు అర్థం కాలేదు. తీసుకున్నాడు, కనీసం రైతులకు న్యాయం చేస్తాడు అంటే వాళ్ళలాగే మాయ మాటలు చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నాడు. నిజంగా మీరు రైతులకి గిట్టుబాటు ధర ఇస్తుంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న 1వ తేదీ ధర్నా చేయాల్సి వచ్చింది? ఎందుకు కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి 5,000 రూపాయలు మరి అనౌన్స్ చేయడం జరిగింది? కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి మీకు లేదని నేను ప్రశ్నిస్తున్నాను. వాళ్ళు 5,000 ఇచ్చినప్పుడు 3,000 మీరు కలిపి 8,000గా ఇస్తే కనీసం రైతులు పండించిన పంటకి ఖర్చులకైనా వస్తాయి. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉండదు, అప్పులో ఊబిలో కూరుకుపోయే పరిస్థితి కూడా ఉండదు. కానీ దాని గురించి మీరు పట్టించుకోకుండా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లి రైతులకు అన్యాయం చేయాలనుకుంటే మాత్రం అసెంబ్లీలో తప్పించుకుంటారేమో కానీ ప్రజాక్షేత్రంలో తప్పించుకునే పరిస్థితి మాత్రం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ